శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాం? 2వ అధ్యాయం 66వ శ్లోకం. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య న చ అయుక్తస్య భావనా న చ అభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేద్దాము. సృష్టి అంతా సచ్చిదానందమయమే, అవునా కదా? అంటే సృష్టిలో ఉన్న జడ చేతన చర అచర అపర పర ప్రకృతులు అన్నీ సచ్చిదానందమయం. అయినప్పటికీ మనకేమంటున్నాం? కొన్ని జడం అంటున్నాం, కొన్ని చేతనం అంటున్నాం, కొన్నేమో చర ప్రాణులు అంటున్నాం, కొన్ని అచర ప్రాణులు అంటున్నాం, ఒకటి అపరాప్రకృతి అంటున్నాం, ఇంకోటి పరాప్రకృతి అంటున్నాం. ఇన్ని భేదాలు ఎందుకు వచ్చినాయి? సచ్చిదానందమయం అయితే అంటే భేదం ఎక్కడుంది అంటే, అర్థం చేసుకుంటే జడము చేతనం అని రెండన్నా. జడం అని దాన్ని ఎందుకన్నా? పదార్థజాలం అంతా జడం, ప్రాణులన్నీ చేతనం అన్నాం. ఎందుకన్నాం? అది సచ్చిదానందమే, ఇది సచ్చిదానందమే. తేడా ఏమిటి? స్పందన, కదలిక, ఆలోచన అంటున్నారు. ఇవేమో బయటికి మనకు చెప్తున్నాయి. స్పందన, కదలిక, ఆలోచన బయటికి చెప్తున్నవి. కానీ విశేషం ఏమిటి అక్కడంటే, ఆ సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపు దానికి లేదు. మనకు మిగతా చేతన ప్రాణులు అనే వాటికి సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపుకు అవకాశం ఉంది, దానికి అసలు అవకాశమే లేదు. అది ఏం చేసినా సచ్చిదానంద స్మృతిని గ్రహించదు. ఆ అంశాన్ని బట్టి మనం దాన్ని జడం అనేస్తాం. చేతన ప్రాణుల్లో మళ్ళీ తేడా ఉంది. కొన్ని చర ప్రాణులు అన్నాం, కొన్ని అచర ప్రాణులు అన్నాం. ఎందుకు చర అచర ప్రాణుల్లో తేడా ఏమిటి? అచర ప్రాణులు అంటే మనకు తెలిసి కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు, వీటిని అచర ప్రాణులు అంటాం. అంటే కదలలేనివని మన ప్రసిద్ధంగా తెలిసిన అర్థం. వాటిని చరములు అన్నాము. తిరిగే ప్రాణులన్నిటిని మనము చరములు అన్నాం, వాటిని అచరములు అన్నాం. వీటిలో తేడా ఏమిటి అంటే, సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపుకు అవకాశం అన్నిటికీ ఉన్న గ్రహింపు స్థాయిల్లో భేదం ఉంది కనుక దాన్ని మనము చరం అచరమని విభాగం చేసుకున్నాం. అంటే ఏమిటి? చరప్రాణులన్నీ కూడా ఇంద్రియాల చేత ప్రవర్తించి సచ్చిదానంద స్మృతిని గ్రహింపుకు తీసుకోగలం. ఇవి చరప్రాణులు. అదే ఆచరప్రాణికి ఎట్లా ఉంది? స్పందన ఉంది వాటికి. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు సూర్యరశ్మికి స్పందించింది, నీటికి స్పందించింది, భూమికి స్పందించింది. కానీ దాన్ని ఇంద్రియముల చేత ప్రవర్తించి తన గ్రహింపుకే తీసుకోగలిగినంత అంత గ్రహింపు దానికి లేదు. ఆ స్థాయి భేదాన్ని బట్టి మనం దాన్ని అచరప్రాణి అనేసాం. అంటే భూమి మళ్ళీ చరప్రాణులు, మళ్ళీ చరప్రాణుల్లో పశుపక్షాదులు ఉన్నాయి, మనిషి ఒకడు ఉన్నాడు. మనిషి ఏమో గొప్పవాడు కదా మరి,
కదా, పరాప్రకృతి. వీడినేమో పరాప్రకృతి అనేసాము, దాన్నేమో పశుపక్షాదులని అంతలో తీసుకోలేదు. అక్కడ భేదం ఎట్లా వచ్చింది? అక్కడ కూడా సచ్చిదానంద స్మృతి ఉంది, ఇంద్రియ ప్రవర్తన ఉంది, గ్రహింపుకు తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ దాన్ని తీసుకునేంత బుద్ధి కుశలత వాటికి లేదు. ఈ భేదాన్ని బట్టి మనం ఏమనేసాము? పరాప్రకృతి మనిషి గొప్పవాడు అన్నాం, అంతేనా? ఇది విభాగం. అంటే అవ్వటానికి అన్నీ సచ్చిదానందమయమే, ఉండుటలో భేదమేమీ లేదు. దానికి ఎంత సచ్చిదానందమో మనకు కూడా అంతే సచ్చిదానందం, అదేం తక్కువ కాదు ఆ విషయంలో. కానీ భేదం ఎక్కడొస్తుంది? గ్రహింపు విషయంలో మొత్తం అంతా భేదం వస్తుంది. గ్రహించిన వాడికే ఉన్నది, గ్రహింపు లేని వాడికి లేనినంత మనం పరిగణ చేస్తున్నాం. నీచమైంది జడమన్నంత, అంటే గ్రహింపు లేకపోతే అంత దోషం అన్నమాట. దాన్నే జ్ఞ, ఎరుక అంటాం మనం. దాన్ని ప్రజ్ఞ అంటున్నారు మళ్ళీ. ఇదేమో జ్ఞ, ఎరుక. మరి ప్రజ్ఞ ఏమిటట అంటే స్పష్టంగా తెలిసి ఉండటం. అవ్వటానికి అన్ని ప్రాణులకు తెలుస్తుంది, ఉన్నానన్న ఉనికి అన్ని ప్రాణులకు తెలుస్తుందా లేదా? స్పష్టత లేదు. ఉన్నాయి, అందరూ ఉన్నారు, ఉన్నవాళ్లే. కానీ ఎట్లా ఉన్నాను? దేహంతో స్థూలంగా ఉన్నానా? బుద్ధితో అభౌతికంగా ఉన్నానా? సచ్చిదానంద స్మృతి ఉన్నానా? ఆ ఉన్నానులో స్పష్టత లేకపోతే అది జ్ఞ. ప్రజ్ఞ ఎప్పుడవుతుంది? స్పష్టత ఉంటే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞలో కూడా మళ్ళీ భేదం వచ్చిందట. ప్రజ్ఞ కూడా సరే తెలిసి స్పష్టంగా తెలిసే ఉన్నట్టే ఉంటాం ఇప్పుడు మనం అందరం ప్రజ్ఞావంతులం, అంతేనా? కానీ స్థితప్రజ్ఞ కాదు అది. ఎందుకంటే ఈ క్లాస్లో కూర్చొని వేదాంతం చెప్పుకున్నప్పుడు మాత్రమే సచ్చిదానంద స్మృతి తెలుస్తూ ఉంటున్నట్టుగా ఉంటుంది. అట్లు తర్వాత వెళ్తే ఎక్కడదక్కడే, అంతేనా? ఇది స్థితప్రజ్ఞ కాదట. అందుకే ఇక్కడ మనకేం చెప్తున్నారు? ఆ గ్రహింపులో స్థిరత్వం రావాలి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దేశకాలమాన పరిస్థితులను బట్టి కానీ సర్వకాల సర్వావస్థల్లో కానీ ఆ గ్రహింపు చెదరకుండా ఉంటే దాన్ని ఏమంటారు? అప్పుడు స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ స్థితప్రజ్ఞ లక్షణాలను అడుగుతున్నాడు అర్జునుడు, చెబుతున్నాడు స్వామి. ఈ స్థిరత్వం రావటం కోసం అంటే ఏదైతే సృష్టిలో అత్యున్నతమైన ప్రజ్ఞయో, ప్రజ్ఞ అన్న అంశము తెలివితో కూడిన అంశం ఉన్న సాధకుడున్నాడో వాడు స్థిరంగా ఉండాలంటే ఎన్నో అవాంతరాలు వస్తాయ్యా, ఊరికేనే అయిపోదు. స్థితప్రజ్ఞుడని బ్రాండ్ వేసుకోవటం కాదు అని చెప్తున్నారు స్వామి. ఆ బ్రాండ్ కోసం ఏం చేయాలి? చాలా ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరమని వెనుక శ్లోకాలను అన్నిట్లో చెప్పుకుంటూ వచ్చారు. ఏమని చెప్పారు? యథా కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత యథా సంహరతే చాయం. అంటే ఎట్లాగైతే ఇంద్రియాలన్నిటినీ కూడా తన తాబేలు తన డిప్పలోకి రాకుంటుందో, అపాయం కలిగినప్పుడు బయట నుండి, అట్లా స్థితప్రజ్ఞుడు అపాయం వస్తుందంటే హై అలర్ట్లో ఉండాలి, ఠకీమన్ లోపలికి లాక్కోవాలి. లేకపోతే ఇంద్రియాలు ఎంత బలీయమైనవో అది చెప్తున్నారు స్వామి వెనుక నుండి కూడా. దానికి మనకు ఒక 2 శ్లోకాల్లో 8 అంచెలంచెలుగా దిగజారటం ఎట్లా ఉంటుంది. మామూలుగా ఎట్లా చెప్తారు? అంచెలంచెలుగా ఎదగటం చెబుతూ ఉంటారు. ఇక్కడ స్వామి ఏం చెప్పారు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఠకీమని కింద పడతాడు. క్షణకాలంలో ఇన్ని స్టెప్స్ దిగుతాడు, కానీ అది పడటం మాత్రం ఒక్క క్షణంలోనే జరిగిపోతుంది. అంటే విషయాన్ని ధ్యానించినంత మాత్రమే, ఆ స్పర్శ మాత్రం చేతనే వాడికి సాంగత్యం కలిగిస్తుంది. ఆ సాంగత్యం కోరిక కలిగిస్తుంది. ఆసక్తి ఏమవుతుంది? కోరికగా, అత్యాసక్తిగా మారటం కోరిక. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపం వస్తే స్మృతి కూడా పోతుంది. ఇంతవరకు విన్న జ్ఞానం కూడా, ఉన్న కామన్ సెన్స్తో సహా అన్నీ కూడా దిగజారిపోయి బుద్ధినాశం అవుతుంది. బుద్ధినాశం అయితే పూర్తిగా వాడు దిగజారిన వాడై ప్రణశ్యతి, నాశం అవుతుంది. సచ్చిదానంద స్మృతి యొక్క కిరణ మాత్రం కూడా లేని జడ వస్తువులాగా అంత బుద్ధిమాంద్యంతో దిగజారిన ప్రవర్తనకు వెళ్తాడు మనిషి అని. అంటే స్పర్శ మాత్రం చేత ఇంత అక్కడ, ఇది హెచ్చరిక. మనకి ఎప్పుడైతే వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తుందో అట్లా హెచ్చరిక అన్నమాట. తుఫాన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని, అది కూడా ముందుకు వస్తుంది, వాళ్ళ శ్లోకంలో వస్తుంది.
అట్లా కాకుండా స్థిరంగా ఉండటం అనేది ఎట్లా ఉంటుంది? అదే ఇంద్రియాలు అవే విషయంలో రాగద్వేషములు లేకుండా చరిస్తే రాగద్వేష వియుక్తై విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. అవే ఇంద్రియాలు అవే విషయాలు, స్థితులేమి మారవు, పరికరాలేమి మారవు, ఏవి మారవు. కానీ రాగము ద్వేషము అత్యాసక్తి దాని యందు ద్వేషభావము ఉండకుండా ప్రవర్తిస్తే విషయమునందు అటువంటి వాడికి అదే ఇంద్రియములతో తిరుగుతున్నప్పుడు ప్రసాదం అధిగచ్చతి, ప్రశాంతతను పొందుతాడు. ప్రశాంతత అంటే సచ్చిదానంద స్మృతిని గ్రహించే మనస్సు నిశ్చలమవుతుంది. అలలు లేని అలజడి లేని సరస్సులాగా, అలలు లేని నీటిలో ఎట్లాగైతే ప్రతిబింబం కనిపిస్తుందో అలజడి లేని మనస్సులో సచ్చిదానంద స్మృతి దానికి అదే ప్రతిబింబిస్తుంది. దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రశాంతత. ఎప్పుడైతే ప్రశాంతత వస్తుందో ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. అంటే ప్రసన్నమైన చేతస్సు అంటే మనస్సు. ఎప్పుడైతే మనస్సు ఈ ప్రసన్నత, సన్నత అంటే ఏమిటి? సన్ అంటే సత్పదమునికే సన్పదం వచ్చింది. ప్రసన్న అంటే స్పష్టంగా సచ్చిదానంద స్మృతి గ్రహింపు అందుకుంటున్న మనస్సు అన్నమాట. దాని రచన అందుకే ఉంది. మనం దాన్ని జడగొట్టాం కానీ దాని రచనలో తేడా. ఇప్పుడు అది ఎట్లా ఉంది? రచన ప్రకారంగా సచ్చిదానంద స్మృతిని అందుకుంటూ తృప్తిగా ఉంది. అటువంటి ఆ ప్రసన్న చేతసును హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. వెంటనే, ఆశు అంటే వెంటనే ఏమవుతుంది? బుద్ధి పర్యవతిష్టతే. బుద్ధి ఇంతాక నాశమైంది, వెనుక కోరిక స్పర్శ చేత బుద్ధి నాశమైంది. ఇప్పుడు అదే బుద్ధికి ఏమొచ్చింది? పర్యవతిష్టతే, మార్పు చెంది సచ్చిదానంద స్మృతిని నిలుపుకోగలుగుతోందట. అంటే ఎప్పుడైతే బుద్ధి సచ్చిదానంద స్మృతిని నిలుపుకుంటుందో మనిషి యొక్క ప్రవర్తన తనంతట తానే శుద్ధమై ప్రవర్తన వస్తుంది. అంటే లోపల నుండి కిరణం నేరుగా బయటికి ప్రసారం అవుతుంది. ఇది స్వామి చూపించింది. అట్లా చేస్తున్నప్పటికీ అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం ఇంకా చివరికి వచ్చేసాము సాంఖ్యయోగంలో. ఎంత స్థితప్రజ్ఞ లక్షణాలు అవి నిలుపుకోకపోతే వచ్చే స్థితిగతులు, వాటిని ప్యారలల్గా తీసుకెళ్తున్నారు స్వామి. అంటే ఏమిటి అర్థం? అంటే దేహధారిగా ఉన్నంతసేపు, ఇంద్రియాల చేత ప్రవర్తిస్తున్నంతసేపు, ఎంత జ్ఞాని అయినా, ఎటువంటి సాధకుడైనా సరే, ఎంత స్థిరమైన జ్ఞానం ఉందని, ఇవన్నీ స్థితప్రజ్ఞుడికి కదా చెప్పేది, మనం కాదు, మామూలు వాళ్ళకి కాదు కదా. ఆ స్థితప్రజ్ఞుడికి కూడా ఎంతటి అవాంతరం ఉంటుంది జారిపోవటానికి అన్న హై అలర్ట్ హెచ్చరికలు అన్నమాట. ఇవాళ ఏం చెప్తున్నారంటే, నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచ అయుక్తస్య భావన నచ అభావయతః శాంతి అశాంతస్య కుతఃసుఖం అని అడుగుతున్నారు. అయుక్తుడు అన్న ఒక పదం తీసుకొచ్చారు. వెనుక ఏం చెప్పారు? బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతి అని. అంటే యుక్తుడు అన్న పదం తీసుకొచ్చారు. యుక్తుడు అంటే యుక్త పదానికి అర్థం చేరి ఉండటం, కూడి ఉండటం అని అర్థం. ఇప్పుడు అయుక్తుడు అంటే చేరి ఉండనివాడు, కూడి ఉండనివాడు అని. అటువంటి అయుక్తుడికి, ముందు పైన అర్థం చెప్పుకుందాం, అటువంటి అయుక్తుడికి బుద్ధి ఉండదట. బుద్ధి ఉండదంటే సచ్చిదానంద స్మృతిని నిలుపుకోలేదు. బుద్ధి ఉండదంటే స్మృతిని నిలుపుకోలేదు బుద్ధి. అట్లా బుద్ధి లేని వాడికి భావన కూడా లేదు. అయుక్తస్య బుద్ధి న అస్తి, అయుక్తస్య భావనాచ న అస్తి. భావన అంటే ఏమిటంటే, దాన్ని చెప్పుకుందాము. భావన అంటే కలగటం, తర్వాత ముందుకి వివరంగా చెప్పుకుందాం. అట్లా భావన లేని వాడికి అంటే స్మృతి కలగటం అన్నమాట. ఆ స్మృతి కలగటం కూడా లేని వాడికి శాంతి లేదు. శాంతి లేని వాడికి ఇంకా సుఖం ఎక్కడిది అని అడుగుతున్నారు స్వామి. అంటే ఏమిటి క్రమం? అంటే సాధన ఈరోజే మొదలుపెట్టినా సరే, చివరి స్థాయిలో ఉన్నా సరే, యుక్తుడై ఉండటం అనేదాన్ని యోగం అన్న పదంతో కూడా వెనుక చాలాసార్లు చెప్పారు స్వామి. యోగం అన్నా యుక్తుడన్నా అక్కడ అంతే అర్థం అదే వర్తిస్తుంది. కూడి ఉండటం, చేరి ఉండటం అంటే ఏమిటంటే, మనిషి ఈరోజే శ్రవణం మొదలు పెట్టాడు అనుకుందాం. సాధనలో మొదటి 3 అంశాలు ఉంటాయి: శ్రవణము, మననము, నిధిధ్యాసనము. చెప్పండి. శ్రవణం అనేది మొదటి మెట్టు, అంటే వినటం. శాస్త్ర బోధను గురువు ద్వారా వినటము, గ్రంథ పఠనం కూడా శ్రవణంలోనే వస్తుంది. ఎందుకంటే అది చదివేటప్పుడు మనమే చెప్పుకుంటున్నాం కాబట్టి.
ఈ రెండు మొదటి అంశాలు. దీంట్లో కూడా యుక్తుడై ఉండాలట. యుక్తుడై ఉండటం అంటే ఏమిటంటే, మామూలు భాషలో మీకు అర్థం కావాలంటే మనస్సు పెట్టి వినటం, మనసు లగ్నం చేయటం అనే మాటలు మనకు బాగా అర్థమైతే ఇంతే యుక్తుడు అంటే అర్థం. మామూలు భాషలో మనం అర్థం చేసుకుంటే అంటే ఏ శ్రవణేంద్రియం ద్వారా వింటున్నామో, శ్రవణేంద్రియం వెనుకాల ఏ మనస్సు అయితే ప్రవర్తిస్తుందో అవి రెండు కూడా సచ్చిదానంద స్మృతితో కూడి ఉండి శ్రవణం చేసిన రోజున ఆత్మజ్ఞానాన్ని విన్నంత మాత్రం చేతనే భావన కలగాలి. భావన అంటే ఆ సచ్చిదానంద స్మృతి యొక్క ఫీల్. మామూలు భాషలో చెప్పాలంటే ఫీల్ కలగాలి. ఎందుకు వెనక చెప్పిందంతా ఎవరి గురించి? ఎవరి గురించి ఇదంతా? స్థితప్రజ్ఞుడు. వాడెవడో స్థితప్రజ్ఞుడా? ఎవడు వాడు? అర్జునుడా? నేను అనండి. నేను అది మనం కూడా కాదు, నేను చెప్తుంది. శ్రీ భగవాను వాచ నేరుగా ఎవరికి? నాకే అని వినాలి. ఆ నాకే అని విన్నప్పుడు ఇక్కడ ఆత్మపదం వచ్చినా, స్థితప్రజ్ఞ పదం వచ్చినా, ఏ పదం వచ్చినా వాడెవడో నేను కాదనుకోకుండా నేను అన్నట్టుగా ఆ సచ్చిదానంద స్మృతి. ఎందుకు అట్లా వినాలంటే మనలో సచ్చిదానంద స్మృతి ఉందా లేదా? ఉన్న తర్వాత ఇంకెందుకు సందేహం? నమ్మకం లేకపోతే అదంతా కాదులే అనుకుంటాడు. నమ్మకం కుదిరితే అది ఎవరి గురించి? తన గురించి. ప్రత్యక్షంగా శ్రీ భగవాను వాచ కేవలం నా గురించి. ఇది యుక్తుడు. ఈ సృష్టిలో ఇంకెవరు లేరు. ఎవరున్నారు? నేను ఒక్కడనే ఉన్నా అన్నట్లుగా బోధను గ్రహించిన రోజున మనస్సు పులకరిస్తుంది. భావన అంటే అది. ఇంతకంటే గొప్ప సత్యం సృష్టిలో ఏదైనా ఉందా? లేదు. ఆ సచ్చిదానంద స్మృతి నేనేనట. స్వామి ఏం చెప్తున్నాడు? నేనే. ఎటువంటి వాడిని నేను? మరణం లేదు, మార్పు లేదు, అశాంతి లేదు, ఎటువంటి అలజడి లేదు. ఆ స్థిరమైన స్వరూపం నేను. ఆ భావన కలగాలి. యుక్తుడై వినుంటే భావన కలుగుతుంది, వెంటనే కలుగుతుంది. దీనికి ఇది మంచి ఉపమానము మన చరిత్రలో జనక మహారాజు. అష్టావక్రుడు చెప్తుంటే తత్క్షణమే అయిపోయింది ఆయనకి. అష్టావక్ర గీత వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి. అది నేనే అని ఆ క్షణమే అహో అని అంత ఆశ్చర్యపోయాడు జనకుడు. అష్టావక్రుడు చెప్తే అది నేను అయిపోయాడు. ఆయన ఆ క్షణమే అయిపోయాడు. మళ్ళీ ఏం సాధన చేయటం ఏమి ఉండదు. అయితే బ్యాక్గ్రౌండ్లో సాధన ఉంది, అది వేరే విషయం. కానీ ఆ క్షణం బోధ విన్న వెంటనే నువ్వు అదే, నేను అదే, సందేహం లేదు, అయిపోయింది. అది భావన కలగటం. ఆత్మజ్ఞాన ప్రత్యక్షం, భగవద్గీత ప్రత్యక్షం అవ్వటం అంటే అది. గీతామాత ప్రత్యక్షమైందంటే ఎవరో మాత ఇట్లా రాదు, ప్రత్యక్షం అవ్వదు. ఈ అనుభూతి కలగటమే భావన. ఆ భావన కలిగిన వాడికి ఏమవుతుంది? శాంతి లభిస్తుందట. వెంటనే శాంతి కలుగుతుంది. ఎక్కడ ఇదంతా జరుగుతోంది? మొదటి రోజు విన్నప్పటి నుండి. మొదటి రోజు ఎప్పుడైతే ఆత్మయే సత్యం, జగత్తు లేదు, నువ్వు జనన మరణాలు లేని జీవుడివి కాదు, మరణం కూడా లేని జీవుడివి కాదు, జీవుడి కంటే ఉన్నతంగా సచ్చిదానంద స్మృతి అని గురువు ఎప్పుడైతే డిక్లరేషన్ ఇచ్చారో ఆ రోజే ఇది అయిపోవాలి. అది భావన, అది శాంతి. శాంతి అంటే ఏం శాంతి? ఇంట్లో అన్ని పరిస్థితులు సర్దుకొని ఎవరికి కోపం లేకుండా ఉంటే వచ్చే శాంతి కాదు అది. ఆ శాంతి ఏమిటి? జన్మాంతరంగా జీవుడు అనుభవిస్తున్న అశాంతి ఒక్కటే. ఏమిటా అశాంతి? తానెవరో తనకు తెలియదు. ఈ అశాంతి భారాన్ని మోస్తూ ఇన్ని కాస్ట్యూమ్స్ మారుస్తూ ఇన్ని జన్మలను ఎత్తాడు వీడు. కాస్ట్యూమ్లు మార్చడమే ఇవన్నీ అంటే. జన్మలు ఎత్తడం అంటే ఏమిటి? ఇది విప్పేసి ఇంకోటి వేసుకోవడం, ఇది విప్పి ఇంకోటి వేసుకోవడం. ఇన్ని జన్మలు మార్చుకుంటూ అశాంతితో వెతుకుతూనే ఉన్నాడు. కస్తూరి మృగము అడవంతా సుగంధం కోసం వెతుకుతున్నట్టు వెతికిన వాడికి అశాంతి ఉంది. అది ఆ శాంతి ఇప్పుడు వస్తుంది. ఈరోజు అయిపోయింది డిక్లరేషన్. ఇక నాకు జన్మ లేదు, చెప్పండి, మరణం లేదు, ఇంకేమైనా కావాలా? టెన్షన్ లేదు, పోయింది అంతా. నేనే ఆ బ్రహ్మస్వరూపం.
అది శాంతి లభిస్తుంది. ఆ శాంతి అంటే సచ్చిదానంద స్మృతిని నిలుపుకోగలిగే ఒక చిత్తం వస్తుంది. శాంతి అంటే చిత్తం యొక్క శమనం. చిత్తంలో మనకేమున్నాయంటే పాస్ట్ మెమరీస్ ఉన్నాయి, ఇంప్రెషన్స్ ఉన్నాయి, అనేక రకాలైన పరిగెత్తుతున్నాం, దేన్నో తెలియని దాని వెనుక పరిగెత్తే ఒక అలజడి ఉంది. ఆ అలజడి ఆగిపోతుంది, ఇంక దేని వెనక పరిగెత్తడు. లౌకికంగా కూడా మనిషి పరిగెత్తే అన్నిటికీ మూల కారణం ఈ అశాంతి. ఈ అశాంతిని తొలగించుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ప్రయత్నం చేస్తే ఇది తీరదు, ఈ ప్రయత్నంలో అది తీరిపోయింది. ఆ శాంతిలో పరమసుఖాన్ని అనుభవిస్తాడు. పరమసుఖం అది. మామూలు సుఖం అంటే ఇంద్రియ భోగాల వల్ల వచ్చే సుఖం కాదు, అది క్షణిక సుఖం. ఇది పరమసుఖం. ఈ పరమసుఖం అనుభవించాలంటే యుక్తుడై శ్రవణం చేయాలి, అంతే. శ్రవణం చేసిన తర్వాత మననం ఎట్లా ఉండాలి? మననం అంటాం. మననం అంటే ఏమిటి? నెమరు వేయటం. ఆవేం చేస్తుంది? కట్ చూయింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కట్ చూయింగ్ ఏం చేస్తుంది? గడ్డంతా తీసేసుకుంటుంది. ఇంత మోపు ఉంటే అదంతా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ పక్కకి వెళ్ళి కూర్చొని దాన్ని మళ్ళీ బయటికి తీసుకొని నెమరు వేసి కచ్చపచ్చ దాన్ని అంతా గ్రైండ్ వేస్తుంది. అట్లయితే దానికి జీర్ణం అవుతుంది, లేకపోతే గడ్డ అరగదు. మళ్ళాగా గబగబ తినేసి వెళ్ళిపోతే అరగదు. నెమరు వేయటం అంటారు దాన్ని. అట్లాగే ఏం చేయాలి? ఇక్కడ విన్నాం ఈరోజు సాంఖ్యయోగం పూర్తవస్తుంది. మరి ఎన్ని గొప్ప గొప్ప శ్లోకాలు అంతా తన గురించే చెప్తోంది. ఆ జ్ఞానము, ఆత్మానాత్మ వివేకం అన్నాం దాన్ని, స్పష్టమైన జ్ఞానం అన్నాం దాన్ని. అదంతా ఎవరి గురించి చెప్పింది? నా గురించి. ఇప్పుడు అదే శ్లోకాలను శ్రవణంలో ఎప్పుడైతే ఆనందం కలిగిందో ఆ ఆనందాన్ని మననాభ్యాసంలో పెట్టాలి. పరమస్వామి వారు చెప్పేవాళ్ళు, శ్రవణానందం కలగాలి, మననాభ్యాసం అలవడాలి. అంటే మళ్ళీ ఇక్కడ విన్నదాన్ని నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకొని నేను అదే, ఆ బ్రహ్మస్వరూపం నేను అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ భావన ఇంకా దృఢమవుతుంది. దృఢమై ఆ భావనలో నిలుస్తాడు. నిలవటం అంటే అసలు సంసారం ఎట్లా వచ్చిందో తెలుసా మీకు? తెలియదా? పెళ్లి చేసుకుంటూ వచ్చిందా? ఆ సంసారం కాదు. పెళ్లి చేసుకుంటూ వచ్చేదేమో పెళ్ళం పిల్లల విషయాత్మక సంస్కారం, ఆ సంసారం కాదు. సంసారం అంటే పుట్టి చచ్చిపోయే జీవుడి అవస్థ. అది ఎట్లా వచ్చింది? ఏదైనా ఎట్లా వస్తుంది చెప్పమంటారు రహస్యం? సింపుల్గా ఉంటుంది. అది అనగనగనగనగా వస్తుంది, అనకపోతే అది పరమసత్యం. ఎప్పుడైనా పరమసత్యం చాలా సింపుల్గా ఉంటుంది. అందుకే మనిషి కొరుకుడు పడదు. నువ్వు జీవుడివి కాదు అనేది పరమసత్యం. మనకెంత డౌట్ ఉంటుంది దాని మీద? వినడానికైతే అర్థమైంది బాగుంది అంటాడు, కానీ జీవించడానికి అంత బాగుంది అది ఒప్పుకోడే, యాక్సెప్టెన్సే రాదే. అనకుండా ఏమంటాడు? మనకు సంసారం ఉంది, మనకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, మనకు విషయాలు ఉన్నాయి అంటూ దాన్ని జపం చేస్తే అది స్థిరమవుతుంది. సృష్టిలో ఏదైనా సరే మనం అడగంది మనకి ఏదీ జరగదు. ఇది పరమసత్యం. నువ్వు అనగనగా అవుతున్నావు. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలంతే. డయాబెటిక్ రివర్సల్ అని మొత్తుకుంటుంటారు చూసారా మీకు? డాక్టర్లు ఇప్పుడు రివర్సల్ అని మొత్తుకుంటున్నారు. ఆ రివర్సల్ చేయాలి ఇప్పుడు. సంసార రివర్సల్, జీవభావ రివర్సల్ చేస్తే బ్రహ్మభావం వస్తుంది. ఆరోగ్యం ముందే ఉంటుంది, రోగాన్ని తగ్గిస్తామంతే. అట్లాగే ఆనందం బ్రహ్మస్వరూపం ముందే ఉంది. ఈ రోగం అనేది ఇమాజినరీ ఆరోపణ చేసుకుంటాడు వాడు. నేను జీవుణ్ణి అని ఆరోపణ చేసుకుంటాడు. నేను దేహాన్ని అని ఆరోపణ చేసుకుంటే అవుతాడంతే. ఒకసారి ఒక కథ చెప్పుకున్నాం, గుర్తుందా? కల్పవృక్షం కింద కూర్చొని వాడు అన్ని ఊహించుకుంటుంటే వచ్చేస్తుంటాయి. అట్లాగే అదే కరెక్ట్. ఇది నమ్మశక్యంగా ఉండదు. అందుకే ఈ నమ్మే స్థితి రావాలి. ఆ విశ్వాసంలో దృఢం అవ్వటానికే ఈ సాధనలన్నీ. అప్పుడు జనకుడిలాగా ఇన్స్టంటేనియస్గా వస్తుంది ఏదైనా. ముందే ప్రిపేర్డ్గా ఉన్నాడు జనకుడు. అంటే ఊరికే అష్టావక్రుడు పోయి జనకుడికి ఎందుకు చెప్పాడు? కాన్కిస్కా గొట్టంకి ఎందుకు చెప్పలేదు అంటే, ప్రిపేర్డ్గా ఉన్న శిష్యుడికి అట్లా ఇన్స్టెంట్గా అయిపోతాయి ఏవైనా సరే. అట్లా కావటం కోసమే
మన సాధన అంతా. కానీ సత్యం మాత్రం ముందే ఉంది. సాధన చేత సాధింపబడేది సత్యం కాదు, సత్యం ఉన్న స్వరూపం. సాధన చేత సాధింపబడేది సత్యాన్ని గ్రహించే చిత్తాన్ని మనం సాధిస్తాం. ఇక్కడ ప్రశాంతత అన్న ఏ చిత్తానికి స్థితి చెప్తున్నారో ఆ ప్రసన్న చేతస్సు అనేది మనము ఇప్పుడు ప్రసన్న చేతస్సును సాధన చేత పొందితే ప్రసన్నమైన చేతస్సులో ఉన్న సత్యం రివీల్ అయిపోతుంది, దానంతట అదే రివీల్ అయిపోతుంది. అది కావాలి, అది శాంతి, పరమశాంతి, పరమసుఖం దాంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా మననాభ్యాసంలో కూడా తను ఏం చేస్తాడు, యుక్తుడై, అంటే ఇప్పుడు మనము పొద్దున్న లేవగానే ఎట్లా ఉంటుందండి స్థితి, అందరు హడావుడిలో ఉంటారు. ఎంత హడావుడిలో ఉన్నా సరే ఎవరి విషయాల వస్తువులు వాటి జాగ్రత్త చేయటం అవన్నీ చేయటం రొటీన్ వర్క్ అయినా సరే ఎట్లా మనకు వెంటనే ఒక దాని తర్వాత ఈ పని చేసుకోవాలి అంత వస్తుందా లేదా? అది ఎట్లా ఉంటుంది? ప్రయత్నపూర్వకంగా చేస్తామా, అలవాటైపోయి చేస్తామా? అలవాటైపోతుంది, అంతేనా? చాలా అవలీలుగా చేస్తాం. ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది మగవాళ్ళకంటే, ఎందుకంటే వాళ్ళు బయట పని చేస్తారు, ఇంట్లో వాళ్ళ పని చేసుకుంటారు, పిల్లల పని చేస్తారు, భర్త పని చేస్తారు, అందరు పనులు చేస్తారు, మల్టీ టాస్కింగ్ అది, అంతేనా? అప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళకు, అష్టావధానం శతావధానం చేస్తున్న పండితుడిలాగా ఉంటుంది. అయినా సరే ఎంత అవలీలుగా చేస్తారు వాళ్ళు. ఇట్లా చేస్తారు, అభ్యాసం, అంతే. అభ్యాసం వల్ల చేస్తారు. వాళ్ళు కూడా పాపం పుట్టింట్లో ఈ మధ్య ఆడపిల్లలు కూడా చాలా సుఖంగానే ఉంటున్నారు. చిన్నప్పుడు ఏం పనులు రావు, అయినా సరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అభ్యాసం, కేవలం అభ్యాసం అవసరం. ఈ రెండింటి చేత అది ఎట్లా అవలీలుగా అన్ని పనులు చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఎంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేస్తుంటారు, మూర్ఖులను హ్యాండిల్ చేస్తారు, అన్ని రకాల ఇవన్నీ పనులు ఇన్ని పనులు చేస్తున్నాడు. ఎట్లా? అభ్యాసం. ప్రయాస రోజు పడడు, ఒకసారి అలవాటు చేసేస్తే అయిపోతుంది, అంతే. ఎటువంటి టాస్క్నైనా లోకంలో మనం ఎట్లా చేయగలుగుతున్నాం, అభ్యాసం చేత. ఇప్పుడే అభ్యాసం చేయాలి, మననాభ్యాసం చేయాలి. వంట చేస్తూ కూడా శ్లోకాలు రన్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్లో. స్నానం చేస్తూ కూడా అసలు చాలా టైం ఉంటుంది మనకి, స్నానం చేస్తూ పళ్ళు తోముకుంటూ. సీరియస్లీ ఇవన్నీ వీడు చేసే పనిలే, చెప్పేవి కాదు, చేస్తూ ఉండి చేసినవి, ఇదివరకు ఆల్రెడీ చేసేసినవి. ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా అది కూడా అక్కర్లేదు, కానీ అట్లా చేస్తూనే అవుతుంది. అప్పుడు అదే రన్ అవుతుంది, లేచినప్పటి నుండి స్విచ్ ఆన్, మననాభ్యాసం. ఎందుకంటే ఇవన్నీ రొటీన్కి మనం పెద్దగా శ్రమ పడక్కర్లేదు, దృష్టి పడకుండా అవే అయిపోతాయి. యంత్రం కదా మనిషి, యంత్రంలా చేసేసుకుంటాడు. మనం ఏం చేయాలి అప్పుడు? టెన్షన్ పడకుండా దాన్ని ఇచ్చేసి మనం అభ్యాసం చేయాలి. ఎన్ని పనులున్నా చేయొచ్చు ఈ పని, ఎన్ని పనులున్నా సరే ఆ అభ్యాసం అలవడిన తర్వాత ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు వాడు. మననాభ్యాసం అలవడిన తర్వాత అప్పుడు నిధిధ్యాసన సౌభాగ్యం కలుగుతుంది అనేవారు స్వామివారు. నిధిధ్యాసన అంటే రూఢి అవ్వటం, నిశ్చయం అవ్వటం. ఇంకా ఈ బోధలో కానీ ఈ బోధలో చెప్పిన అంశాల్లో కానీ ఎక్కడ కించిత్ మాత్రం సందేహం లేకుండా నిశ్చయం అయిపోతుంది. అంత నిశ్చయపూర్వకంగా అది ధారణ అయిపోయిన రోజున నిధిధ్యాసన అంటారు దాన్ని. అంటే ఎప్పుడూ అదే ధారణలో జీవిస్తాడు వాడు. నేను సచ్చిదానంద స్మృతి స్వరూపమై ఉంటే విషయాత్మకమైన ఈ అలజడి నన్ను ఎట్లా చెలింపజేయగలదు? విషయాత్మకమైన అలజడి లేనివాడు ఈ సృష్టిలో భూమి మీద ఉండడు. దాని జోలికి వెళ్తే ఎవరికైనా అవుతుంది. బయట ఎంతో హడావుడి ఉంటుంది, సాధకులకు, జ్ఞానులకు, వాళ్ళకు కూడా ఉంటుంది, అందరికి ఉంటుంది. అవి పోతాయి అనుకోవద్దు. ఆ శాంతి అంటే అవన్నీ పోవు, అవన్నీ అట్లాగే ఉంటాయి. శాంతి లోపల అనుభవిస్తాడు. అట్లాగే ఇప్పుడు నిధిధ్యాసన సౌభాగ్యం, యుక్తుడై నిధిధ్యాసన. యుక్తుడై అంటే తాను మనస్సు పెట్టి అనే మాటతో అర్థం చేసుకోండి. మనస్సు పెట్టి చేస్తే ఏ సాధన కానీ ఏది కానీ కష్టం కాదు. అవలీల అంటాం దాన్ని. అవలీలగా చేస్తాడు, సహజంగా చేస్తాడు. అట్లా యుక్తుడైతే ఇవన్నీ వస్తాయి. అయుక్తుడైతే, అయుక్తుడికి ఏం లేదట ముందు, మొదటిది బుద్ధి ఉండదు. అంటే సచ్చిదానంద స్మృతిని నిలుపుకోగలే అవగాహన శక్తి వాడికి ఉండదు. బుద్ధి ఉండదు. తర్వాత భావన కలగదు. ఎన్ని సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళు లోకంలో ఉంటారు, సంవత్సరాల తరబడి వింటుంటారు, పుస్తకాలు చదువుతుంటారు, భావన కలగదు, ఆ ఫీలే రాదు. సచ్చిదానంద స్మృతి అనేది మనం లోపల అనుభవించే ఏకైక అంశం సచ్చిదానంద స్మృతి, ఏకైక అంశం. మిగతా అవన్నీ కూడా ఊహాత్మకమే, ఇమాజినరీ. మనం ఏ సుఖం బయట నుండి అనుభవిస్తామో, ఏవన్నీ కూడా బాగున్నాయి అని అనుభవిస్తామో అవన్నీ కూడా ఇమాజినరీనే.
మనం అనుభవించగలిగింది, అనుభవిస్తున్నది ఒకటే ఒక్క సత్యం, సచ్చిదానంద స్మృతి యొక్క ఉన్నాను అన్న ఉనికి. అంతకంటే వేరే మనం ఏం అనుభవించటం లేదు. ఆ భావన రావటం కష్టంగా ఉందంటే మనం ఎంత దూరంగా ఉన్నాం దానికి, ఎంత దట్టమైన ఆవరణ ఉంది దానికి అర్థమైపోతుంది. భావన కలగాలి. ఆ భావన కలిగితే పులకరిస్తుంది. ఒక్కొక్క శ్లోకం చదివినప్పుడు తనకే అది కళ్ళు చెమరుస్తాయి, పులకరింత రావాలి. అది భావన, అది ఆత్మజ్ఞాన ప్రత్యక్ష దర్శనం, అది భావన. ఆ భావన లేని వాడికి శాంతి రాదు. అంటే ఏ జన్మాంతరముగా ఏ అశాంతి తనను వెంటాడుతుందో, ఏ అలజడి తనకు ఉందో, ఏ లోటు వెల్తి తెలుస్తుందో అది పోదు. విన్నంత మాత్రం చేత పోదు. అది అది భావనలోకి వస్తే కానీ పోదు. అది వచ్చేటట్లుగా యుక్తుడై సాధన చేస్తే మాత్రం తప్పకుండా కలుగుతుంది. భావన లేని వాడికి శాంతి లేదు, శాంతి లేని వాడికి సుఖం లేదు. ఇంకెప్పుడు జీవుడు జీవుడు అనే అంటుంటాడు. జన్మలు మళ్ళీ పుడతాను, మళ్ళీ వచ్చే జన్మలో తపస్సు చేస్తాను అంటాడు. ఈ జన్మలో నువ్వు అదే అని చెప్తుంటే వచ్చే జన్మ దాకా ఎందుకు దాన్ని పోస్ట్పోన్ చేయటం చెప్పండి? రెడిక్యులస్ కాదు ఇది. ఇప్పుడు ఏమైంది? చక్కగా మానవ జన్మ వచ్చింది, బుద్ధి ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉండి అందరికంటే విలక్షణంగా ఆత్మజ్ఞానం వినే అవకాశం వచ్చింది. అవునా? ఇంత వచ్చిన తర్వాత వచ్చే జన్మకు పోస్ట్పోన్ చేయటం ఏమిటి? తెలుగున్నవాడు ఎవరైనా చేస్తాడా? వచ్చే జన్మలో వస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. ఎందుకంటే ఈ జన్మలో డోస్ ఎంత ఉంది మీకు తెలుసా? మనిషికి తాను జీవితంలో ఇన్వెస్ట్ చేయగలిగిన 3 ఉన్నాయి సంపదలు. ఆ 3 సంపదలను ఇన్వెస్ట్ చేయటంలో వాడు తప్పుతున్నాడు. అందుకే వాడికి మనము ఇప్పుడు మొన్న మీరు ఎంతమంది వచ్చారు హవన యజ్ఞానికి? 5 వచ్చారు. అక్కడ ఏం చెప్పారు స్వామివారు? హూ దానాదానయో ధాతు చెప్పారు. అంటే ఏది ఇస్తామో తీసుకుంటాం. అవునా? అదే మన మామూలు భాషలో చెప్పాలంటే ఏది ఇన్వెస్ట్ చేస్తామో అది తీసుకుంటాం. మనకున్న 3 సంపదలు ఏమిటంటే కాలం, బలం, ధనం. ఏమున్నాయి? కాలం, బలం, ధనం. కాలం ఏమో ఆయుష్ ప్రమాణంతో పోల్చి మనకిదే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రసిద్ధంగా అదే అర్థం. కాలం అంటే ఆయుష్ ప్రమాణంతో పోల్చి మన జీవిత కాలంలోనే సమయాన్ని మనం దేనికి వెచ్చిస్తాం. బలం అంటే దైహిక బలం, బుద్ధి బలం 2. బుద్ధి బలము, దైహిక బలం 2 బలాలు ఉన్నాయి మనకు. అవి. ధనం అంటే డబ్బు ఒక్కటి కాదు. అసలు డబ్బు శాస్త్రానికి డబ్బు తెలియదు కాబట్టి డబ్బు కాదు. ధనం అంటే మన ఆసక్తి. దివి ప్రీతో ధాతు. ఆసక్తి దేని మీద ఉంటుంది? మన కాలము, మన బుద్ధి బలము, శారీరక బలము, మన ఆసక్తి దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నామో అదే మనం పొందుతాము. ఇంతే. మనం పనికి మాలిన వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే అవే వస్తాయి. మనం ఆధ్యాత్మికత మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం? కాలం, బలం, ధనం రూపంలో. సేవ అయినా అంతే. ఈ 3 రూపాల్లో చేయొచ్చు. అందరికీ డబ్బులు ఇవ్వాలనే లేదు. డబ్బులు ఇవ్వటం ఒకటే కాంట్రిబ్యూషన్, డొనేషన్ కాదు. కాలం, బలం, ధనం 3 కూడా మనము ఆధ్యాత్మిక రంగంలోని ఆధ్యాత్మిక కేంద్రాలకు మనం సేవ చేయొచ్చు. ఆ 3 రకాలుగా కూడా. ఇప్పుడు మనం జీవితంలో ఈ 3 ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఏం పొందుతున్నామో దాన్ని బట్టి నువ్వు ఏం ఇన్వెస్ట్ చేసామో తెలిసిపోతుంది. అక్కడే తెలిసిపోతుంది. రిజల్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఏమొచ్చిందో దాన్ని బట్టే మనం ఏం ఇన్వెస్ట్ చేసామో తెలుస్తుంది. రోజు రోజుకు అశాంతి పెరుగుతుంది జీవితంలో అంటే మనం ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అర్థం. పాలల్లో ఏమేస్తాం? పెరుగు. మనకేమొస్తుంది? ఇంత పెరుగు వస్తుంది అంతేనా? అంత పెరుగేస్తే ఇంత పెరుగు వస్తుంది. ఇంత పెరుగుని బట్టి నిన్న మనం పెరుగే వేసామని అంతే. పాలల్లో మజ్జిగ వేసామని అర్థం. అంతే కదా? అంతే. ఇప్పుడు మనకి ఎక్కువ ఏమొచ్చింది చివరికి చూసుకుంటే అదే నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అని తీర్పు చెప్తుంది. అంతే. నాకు శాంతి వచ్చిందంటే వెరీ గుడ్, నువ్వు బాగా ఇన్వెస్ట్ చేసావు. కానీ వచ్చిందో లేదో సరిగా చూసుకో, అట్లా తట్టి చూసుకో. శాంతిని ఎన్వలప్ విప్పి లోపల శాంతి అనేది నిజంగా ఉందా లేదో చూసుకుంటే తెలిసిపోతుంది. కనుక సాధనలో కూడా భావన కలిగేటట్లుగా యుక్తుడై సాధన చేయమని స్వామి యొక్క హెచ్చరికలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఏమంటున్నారు? ఇంకొక పెద్ద హెచ్చరిక చెప్తున్నారు. ఒక మంచి ఉపమానం చెప్తున్నారు. వాయుర్నావమివ అంభసి అని. సముద్రంలో వెళుతున్న నావ గాలి వాటానికి ఎట్లాగైతే చెల్లా చెదరైపోతుందో అట్లాగే
వాయుర్నావమివ అంభసి ఇంద్రియాణం హి చరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి. ఈ ఇంద్రియాల యందు చరిస్తున్నప్పుడట ఏదో ఒక ఇంద్రియం ప్రవృత్తి వైపు మొగ్గు చూపిందట, టెండెన్సీ. ఆ ఒక్క లూప్ హోల్ని పట్టుకొని మనసు ఏం చేస్తుంది, దొరికిందే ఛాన్స్ అని లీక్ అయిపోతుంది. లీకేజ్ ఉంటే ఏమవుతుంది, సీపేజెస్ వస్తుంటాయి కదా మనకు రూఫ్లో. అప్పుడు ఏమవుతుందండి, నీళ్ళు ఎక్కడున్నా సరే అది వెతుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయి ఎట్లాగైతే లీక్ అవ్వటానికి ఉంటుందో అట్లాగే మనకు కూడా ఈ ఇంద్రియాలన్నీ ఈ విషయాల్లో చరిస్తున్నప్పుడు ఏ ఒక్క ఇంద్రియం బలహీనపడి ప్రవృత్తి వైపు మొగ్గు చూపిందో ఆ ఒక్క ఇంద్రియాన్నే మనసు అనుసరించేసి ఏం చేస్తుంది, మొత్తం బెటాలియన్ అంతా తీసుకొచ్చేస్తుంది, వాడు దిగజారిపోతాడు. హరతి ప్రజ్ఞ. ఎట్లాగైతే నావ ఏమవుతుంది, గాలి అంతవరకు ఈ నావయే ఆ నీటిలో తనను దాటిస్తుండయింది, అంతేనా. నావ పట్టుకుని మనం దాటడానికి ఎక్కాం, మునగడానికి ఎక్కలేదు. ఆ నావ దాటించే ఆ నావయే గాలి వచ్చినప్పుడు ఏమైంది, ఆ నావయే తనను ముంచేస్తుంది. అట్లాగే ఈ ఇంద్రియాల సహాయంతో మనం దాటుతున్నాం. ఈ ఇంద్రియ ప్రవర్తన చేసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉచ్చులన్నీ అంటే పగ్గాలు మన చేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడ ఏ ఒక్క ఇంద్రియం జారిపోయినా సరే ఆ బలహీనతను పట్టుకుంటుందట మనస్సు. పట్టుకొని ఏం చేస్తుంది, వాడి ప్రజ్ఞని హరిస్తుంది. హరతి ప్రజ్ఞ అంటే, ప్రజ్ఞ అంటే ఏమిటి, ఇప్పుడు స్పష్టమైన జ్ఞానం ఉంది. స్పష్టమైన జ్ఞానం ఉందంటే సాధకుడికి చెప్తున్నారు, సామాన్యుడికి జ్ఞానమే లేదు వాడికి. స్పష్టమైన జ్ఞానం ఉన్న సాధకుడికి కూడా హరతి ప్రజ్ఞ హరిస్తుందట. ఇంతవరకు విన్నవి, తాను అనుభవించినవి, సాధన చేసిన అంతా కూడా జ్ఞానము మట్టిపాలవుతుంది, ఏ ఒక్క ఇంద్రియం జారిపోయినా సరే. అంత హెచ్చరిక ఉంది. అంటే దేహధారిగా ఉన్నంతసేపు కూడా తాను ఎందుకు జ్ఞానులు అంత వాళ్ళు నిగ్రహించి బ్రతుకుతారు, వచ్చేసింది తెలిసిపోయిందని విచ్చలవిడిగా తిరగరు. అన్ని భోగాలను అనుభవించేద్దాం అయిపోతుంది. అసలు భోగాలను అనుభవించే దృష్టే రాదు, దాన్ని నిగ్రహిస్తున్నామన్న కష్టము ఉండదు, అది అనుభవించాలన్న దృష్టి కూడా ఉండదు. ఎందుకంటే దానివల్ల వచ్చేది ఏమీ లేదు కనుక. అది నిరర్థకం అని తెలిసినప్పుడు దాని మీద మనకేమైనా ఆసక్తి ఉంటుందా, ఉండదు. ఎందుకు అట్లాంటి జీవితం గడుపుతున్నారు వాళ్ళు, చివరిదాకా కూడా శ్రవణము, మననము, నిధిధ్యాసనం అనే తపస్సు జరుగుతూనే ఉంటుంది. అహం బ్రహ్మాస్మి బోధోయం యావత్ దృఢీ భవేత్ శమాది సహితస్తావత్ అభ్యసేత్ శ్రవణాధికం అంటారు. అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష అనే షట్ సంపత్తి ఏదైతే చెప్పారో దానితో కూడిన శ్రవణ, మనన, నిధిధ్యాసనలట ఎప్పటిదాకా చేస్తుండాలి. అహం బ్రహ్మాస్మి బోధ యావత్ దృఢీ భవేత్, దృఢమయ్యి ఇంకా వాడు దాని నుండి చలించని స్థితి దేహధారిగా ఉన్నంతసేపు వచ్చేదాకా కూడా శమధమాదులతో కూడిన శ్రవణ, మనన, నిధిధ్యాసనలు ఆపకూడదు ఎప్పుడు. అంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, కాలం, బలం, ధనం యొక్క అన్ని దానికి. అయితే మరి దేహంతో తినటం అవన్నీ ఉంటాయి సైడ్ ట్రాక్లో, అది మెయిన్ ట్రాక్ కాదు. అదేమిటి, మెయింటెనెన్స్ ప్రాసెస్. అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఉంటుంది, తుడుచుకోవటము మెయింటెనెన్స్ ఉంటుందా లేదా? కానీ తుడుచుకోవటం కోసం ఇంట్లో ఉంటున్నామా? ఇంట్లో ఉండి వేరే ఏదైనా చేస్తామా? ఉన్నందుకు తుడుచుకుంటున్నాం. మనకు వేరే పని ఉన్నందుకు దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. అట్లాగే తిండి తిప్పలు, వేరే వ్యవహారాలంతా కూడా మన పని కోసం అదంతే, కానీ మెయింటెనెన్స్ కోసం, మన పని చేసుకోవడం కోసం దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. అంటే మెయింటెనెన్సే జీవితంలాగా బ్రతకకూడదు. మనమేం కాలం, బలం, ధనం అంతా మెయింటెనెన్స్కే పెట్టేస్తాం, దాంట్లో ఇంకా చేసేది ఏమి ఉండదు అసలు. అట్లా కాకుండా వాయుర్నావ అంభసి అని చెప్పారు. అయితే నీటిలో ఉన్న నావకు అటువంటి అవాంతరం ఉంటుంది. నీటిలో లేని నావకు, ఒడ్డు మీద యాంకర్గా అదే కట్టేసిన నావకు ఏం కాదు, దాటిపోయింది అది. అట్లాగే మనం ఎప్పటిదాకా రన్వే మీద ఉన్నంతసేపు ఫ్లైట్లో జాగ్రత్తగా ఉండి ఎగిరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని మనకు నోటిఫికేషన్స్ చెప్తూ ఉంటారు. తర్వాత సర్రన ఎగిరిన తర్వాత ఫ్లైట్లో ఎక్కి తిరుగుతామా లేదా, అంతే. ఎగిరేదాకా అంటే ఈ ఇంద్రియాల ప్రవర్తనలో దృఢమయ్యేదాకా. ఇంద్రియ ప్రవర్తనలు చాలా బలీయమైనవి. వాటి గుణం వైపు అంటే త్రిగుణాల వైపు మొగ్గడము అంత ఉంటుంది.
అనుకుంటూనే చేసేస్తాడు మనిషి. అంత హెచ్చరిక, హై అలర్ట్ చెప్తున్నారు ఇక్కడ మనకు స్వామి. అయితే అందుకే ఏమంటున్నారు, తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్మాత్ కనుక, హే మహాబాహో, ఇంద్రియానింద్రియార్థే యస్య ఇంద్రియాని సర్వశః ఇంద్రియార్థేభ్యః నిగృహీతాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరికైతే, హే మహాబాహో అంటున్నారు, అర్జునుని మహాబాహో అనటం ఏమిటి అక్కడ? అట్లాంటి పేర్లు గొప్ప గొప్ప పేర్లు పెట్టి పిలుస్తాడు స్వామి. ఎందుకంటే అర్జునుడు సాధకుడు. మహాబాహు అంటే వెటకారం చేసేమనట్లేదు స్వామి. మహాబాహు అంటే బాహు ప్రయత్నే ధాతువు. మామూలుగా మహాబాహు అంటే భుజబలం గలవాడు, గొప్ప భుజబలం గలవాడు అని అర్థం. బాహువులు అంటే బాహు ప్రయత్నం అంటే గొప్ప సాధన ప్రయత్నం ఉన్నవాడా అని అర్థం. అంటే గొప్ప సాధన ప్రయత్నం చేస్తున్న ఓ అర్జున కనుక, ఇంద్రియాలు ఇంత బలీయమైనవి కనుక, ఇంత వల్నరబిలిటీ, డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాయి కనుక, నువ్వు ఎవరి ఇంద్రియములైతే, అన్ని ఇంద్రియములు, సర్వశః ఇంద్రియార్థేభ్యః నిగృహీతాని. ఇంద్రియార్థము అంటే మీకు ఇంతకు ఇంద్రియార్థం అంటే తెలిసిందా? ఇంద్రియములేమి? 5 జ్ఞానేంద్రియాలు. అదే 5 జ్ఞానేంద్రియాలు ఏమిటి? నేర్చేసుకుంటారా? గడగడ చెప్తారా సమాస పదాన్ని? శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వా, ఘ్రాణం. శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వా, ఘ్రాణములనండి. అదే సంవత్సరంన్నర అయింది మీరు వినబట్టి, ఈ పాటికి రావాలి ఇది. శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా, ఘ్రాణములు. వచ్చే క్లాస్లో చెప్తారా? ఇవి 5 పదాలు ఉన్న సమాస పదం. ఇవి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వీటికి ఇంద్రియార్థములు అనేమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. చెప్పండి. శ్రవణేంద్రియానికి శబ్దము, శ్రోత్ర, త్వగీంద్రియానికి స్పర్శ, శ్రోత్ర, త్వక్, చక్షురింద్రియానికి రూపము, రసనేంద్రియానికి జిహ్వకు రసము, తర్వాత మిగిలింది ఘ్రాణమునకు గంధం. ఇవి ఇంద్రియమునకు ఇంద్రియార్థములు. 5 శ్రోత్రత్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణములు, శబ్ద, స్పర్శ, రూపరస, గంధములు. మళ్ళీ ఈ వీడియో పెట్టుకొని విని నేర్చుకొని రండి వచ్చే వారానికి. ఇవి ఇంద్రియములకు ఇంద్రియార్థములు. అంటే బయట నుండి వచ్చి తట్టేవి అని అర్థం. ఇంద్రియం కోరుతుంది అని మామూలుగా ఇంద్రియ అర్థం, ఇంద్రియం కోరేది అని అర్థం అనమాట. అంటే ఇంద్రియం దాన్ని ఎందుకు కోరుతుంది? శ్రవణేంద్రియం శబ్దమును ఎందుకు కోరుతుంది? ఇప్పుడు ఉన్న పొలంగా మనకు అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. చెయ్యి ఉంది, చేతికి పట్టు కూడా ఉంది. కానీ మనకు పట్టు గ్రహింపులోకి, దాన్ని వాడుకలోకి తీసుకొచ్చినప్పుడే తెలుస్తుంది. మామూలప్పుడు పట్టు ఉన్నా కూడా పట్టు తెలియటం లేదు. అంటే పట్టుకొని ఏం చేస్తుంది చెయ్యి? దాని పట్టు అనే లోపల నుండి వచ్చే పట్టుని, చైతన్యంను గ్రహిస్తుంది. అందుకు మనకి పట్టు విడుపులు అనేది చేతికున్నాయి. ఇప్పుడు అది ఎప్పుడూ ఉన్నా కూడా ఇంద్రియార్థం అంటే బయట నుండి వచ్చేది దాన్ని యాక్టివేట్ చేసి మన గ్రహింపుకి ఇచ్చిపోతుంది. ఇప్పుడు శ్రవణేంద్రియం కూడా ఎప్పుడు ఉంటుంది, కానీ శబ్దం వచ్చినప్పుడు మాత్రమే ఆ చైతన్యమును మనం గ్రహింపుకి తీసుకోవటానికి యాక్టివేట్ అవుతుంది శ్రవణేంద్రియం. కనుక శబ్దాన్ని కోరుతుంది శ్రవణేంద్రియం. కోరి తనను తాను చైతన్యవంతం చేసుకుని చైతన్య గ్రహింపుని తీసుకునే అభ్యాసం కోసం మనం ఉన్నాం. అందుకని ఇంద్రియములు ఇంద్రియార్థములను కోరుతాయి. కళ్ళు ఏం కోరుతాయి? రూపమును కోరుతాయి. రూపమును ఎందుకు కోరుతున్నాయి? దృశ్యమును చూసి దర్శన తేజస్సుని గ్రహింపుకు తీసుకుంటుంది. అంటే తన తేజస్సును తాను గ్రహించటానికి ఇంద్రియార్థములు అనేటివి క్యాటలిస్ట్ లాగా దానికి సహాయపడతాయి. అవి వచ్చి తట్టి మనకు ఆ చైతన్యమును గ్రహింపుకిచ్చి వెళ్ళిపోతాయి. ఏదైనా శబ్దం వచ్చింది ఉంటుందేమిటి మన చెవిలో? ఉంటుందా? ఉండదు. తట్టి మన శ్రవణేంద్రియాన్ని, చైతన్యాన్ని మనకు చూపించి అది వెళ్ళిపోతుంది. రూపం ఉంది, మన కళ్ళల్లోకి ఏమో వచ్చేది కదా. ఈ దృశ్యాలేవి కళ్ళల్లోకి రావటం లేదు, కానీ అవన్నీ తట్టి మన దర్శన తేజస్సుని మనకిస్తున్నాయి. అంటే దర్శనం అనే ఒక తేజస్సు మన కళ్ళల్లో ఉంటే ఆ కళ్ళకు ఆ తేజస్సునిచ్చి అది వెళ్ళిపోతుంది. దృశ్యం అంతా అట్లాగే చేస్తుంది. స్పర్శ మనకు ఎప్పుడూ స్పర్శ తెలుస్తూనే ఉండాలి, కానీ మనమేమో గ్రహించం దాన్ని. ఎప్పుడైనా ముట్టుకోగానే తాకినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ముట్టుకున్నప్పుడు దాని తాకిడి తెలియలేదు, మన తాకిడి, మన స్పర్శ మనకు తెలిసింది.
తెలిసి దాన్ని యాక్టివేట్ చేసుకొని గ్రహింపు తీసుకున్నాం. ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్ మనకు జీవితంలో. ఇంద్రియాలు ఉన్న డిజైన్ ఏమిటంటే, ఈ దేహంతో కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? ఆ ఇంద్రియార్థముల వల్ల ఇంద్రియములు చైతన్యవంతమై తన లోపల సచ్చిదానంద స్మృతిని గ్రహింపుకు తీసుకొని తృప్తి పడతాయి. ఇది మనకు కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య సర్వశః ఇంద్రియార్థేభ్య నిగృహీతాని అంటున్నారు. ఇదే ఇంద్రియాల వల్లనే మనం మోసపోతున్నాం. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎంత బాగా డిజైన్ అయ్యి ఉన్నా కూడా సేమ్ ఇక్కడే మనం మోసపోయి ఏం చేస్తున్నాము, ఏదైనా రాగానే దానికి అది బాగుంది బాగాలేదని ఆకర్షణ అక్కడ కలుగుతుంది. ఇక్కడ కలగవలసిన చైతన్య గ్రహింపు వదిలేసి జీవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ తీసుకుంటున్నాడు. కాబట్టి వాడిని ఇప్పుడు నిగ్రహించటం అనే అవసరం వచ్చింది. నిగ్రహం అనేది అవసరమే లేదు, అది ఉన్నదే. కానీ మన అభ్యాసం బయటికి ఉంది. ఎందుకు? 84 లక్షల జీవరాశుల్లో వీటిని దురుపయోగం చేసుకున్నాడు. అన్ని జీవరాశులకు, చరప్రాణులు అన్నిటికీ ఇంద్రియాలు ఉన్నాయా లేవా? కళ్ళు, ముక్కు, చెవి, అన్ని స్పర్శ అన్ని వాటికి కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిలో విషయభోగాల్లో చేసిన అభ్యాసం వల్ల వాడికి ఇప్పుడు ఇంత కష్టం అనిపిస్తుంది. అక్కడ అభ్యాసం అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని తీసేయటానికి ఇప్పుడు నిగృహీత అని. ఎవరి ఇంద్రియాలైతే ఇంద్రియార్థములందు నిగృహీత అని అంటే నిగ్రహం అంటే కంట్రోలింగ్ అనేది మామూలు అర్థం. కానీ నిగ్రహం అంటే అంటే తనను తాను గ్రహించేటట్లుగా దాన్ని తీసుకోవటం నిగ్రహం. అది వచ్చింది, నన్ను నేను గ్రహించాను. మాట్లాడుతున్నానంటే నా సచ్చిదానంద స్మృతి యొక్క చైతన్యం నా వాగేంద్రియం ద్వారా ప్రసారం అవుతుంది. చూస్తుంది కన్నంటే చైతన్యం ప్రసారం అవుతుంది. శబ్దం వింటుంది అంటే చైతన్యం ప్రసారం అవుతుంది. చైతన్యమే ప్రసారం అవ్వటమే నా సర్వ దేహేంద్రియ మనోబుద్ధుల్లో ప్రకాశిస్తుంది. ఇది నిగ్రహం. ఎవరైతే అట్లా ఉంటారో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠిత, స్థిరమైనది. ఇంకా వాడు చలించాడు. అంటే తన ప్రతి కదలిక కూడా అసలు ఏ పరమాత్మ పరంబ్రహ్మ ఎక్కడో ఉన్నాడు గొప్పగా అని ఆ పరమాత్మ పరంబ్రహ్మ ఏదో అనుకుంటామో అది ఎక్కడో విశ్వ చైతన్యం అంటాడు, విశ్వాన్ని నడిపిస్తుంది అంటాడు. అదంతా అక్కర్లేదయ్యా, నీ లోపల నీకే తెలుస్తుంది, చూసుకో. ఇంతకంటే సింపుల్గా ఎక్కడైనా ఉంటుందా? మనం కదులుతుంటే మనకే అనుభవంలోకి వస్తుంది ఆ చైతన్యం. అంత సెన్సిబిలిటీ రావాలి. దాన్ని సెన్స్ అంటుంటారు స్వామి. సెన్స్ అంటే నీ లోపల అది తెలియటం, ఎరుక. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అన్నీ వచ్చినాయి. ఇంద్రియాలు జ్ఞానికి ఉంటాయి, సామాన్యుడికి కూడా ఉంటాయి. జ్ఞానికి ఉన్న ఇంద్రియాలన్నీ ఎట్లా ఉంటాయి? తన ప్రజ్ఞ అన్న తేజస్సుని దర్శనం చేస్తూ ఉంటాయి. సామాన్యుడి ఇంద్రియాలు ఎట్లా ఉంటాయి? అవే ఇంద్రియాల చేత మోసపోయి బయట ఇంద్రియార్థముల వెంట పరిగెత్తి అది బయట ఉంది ఆనందం బయట ఉందని పరిగెత్తి వాడిని మోసం చేసి ముప్పతిప్పలు పెట్టేవి ఏవి? ముప్పతిప్పలు కాదు, ముప్పు తిప్పలు పెట్టేదేది? అవే ఇంద్రియాలు, అదే మనస్సు. సేమ్ డిజైన్, తేడా ఏం లేదు. ఒకప్పుడు ఒక రాజుగారి దర్బార్లో ఒక ముని కూర్చొని ఉన్నట్టు. ఏదో ఒక శాస్త్రార్థం నడుస్తూ ఉంటే ఒక్కసారిగా ఏమైంది, దొంగలో కాదు భూకంపం వచ్చిందట. భూకంపం వచ్చేటప్పటికి ఏమవుతుంది, అందరు ఎక్కడ వాళ్ళు అక్కడికి పారిపోతారు కదా. ఎక్కడో ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని పారిపోతుంటారు. అంటే అన్నీ పడిపోతుంటాయి కదా, ఆ పడిపోతుంటే సేఫ్ ప్లేస్ చూసుకొని పారిపోతుంటారు. అప్పుడు ఈ ఋషమును ఎవరో ఏం చేస్తాడంటే ఆయన కదలకుండా కూర్చొని ఉంటే అప్పుడు వీళ్ళు తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఎంతసేపు వస్తుంది కనుక కాసేపే కదా, అంతా మామూలు అయిపోయిన తర్వాత ఆయన అడిగారట, మీరేమిటి ఎక్కడికి పారిపోకుండా అట్లాగే కూర్చున్నారంటే నేను కూడా పారిపోయాను అన్నట్టు. నేను కూడా పారిపోయానంటే వాళ్ళందరూ ఎక్కడికి పారిపోయారు, ఆ సేఫ్ ప్లేస్ ఏది చూపించమంటే అక్కడికి నేను తప్ప ఎవరు వెళ్ళలేరు అన్నట్టు. కాదు, ఇప్పుడు మాకు చూపించాల్సింది రాజు కదా, మరి అహంకారం ఉంటుంది, ఏదైనా నాకు కావాలంటుంటాడు. ఇప్పుడు నాకు చూపించి తీరాలన్నట్టు. లేదయ్యా నేను వెళ్ళలేను అంటే, ఇప్పుడు నువ్వు నాకు చూపించకపోతే నేను చంపేస్తాను అన్నట్టు. చంపేస్తే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను అన్నట్టు. ఆయన కత్తి తీస్తే ఈయన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అంతే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన లోపలికి. నిగృహీత. అందరేమో భయపడి బయటికి పారిపోయారు, ఈయన అదే పరిస్థితుల్లో
అంతర్ధానం చేసుకోవటం. అంతర్ధానం అంటే అంతర్ముఖం. అగ్ని చూసారా, అగ్ని మంచి ఉపమానం. అగ్ని ఎక్కడ ఉంటుంది? అగ్ని ఎక్కడ ఉంటుందండి? అంతటా ఉంటుంది. అగ్ని అంతటా ఉంది. అందుకే అగ్ని మథనం చేస్తూ వస్తుంది. 2 కర్రలు తీసుకొని రాస్తే, అరణులు తీసుకొని మథనం చేస్తే అగ్ని పుట్టింది. ఎట్లా పుట్టింది? అక్కడ ఉంది కాబట్టి పుట్టింది, వ్యక్తమయ్యింది. అది ఎక్కడుంది? అంతర్ధానం అంటారు. అగ్నిని ఎప్పుడు కూడా అగ్ని ఏం చేస్తుందంటే తనకున్న హవిస్సు ఇంధనం అయిపోయినప్పుడు అంతర్ధానం అయిపోతుంది. అది ఎక్కడికి పోతుంది? తన లోపలికి. మళ్ళీ దాన్ని మథనం చేస్తే వ్యక్తమవుతుంది. అగ్ని మంచి ఉపమానం. పంచమహాభూతాలన్నీ మంచి ఉపమానాలు మనకు. అట్లాగే తాను కూడా అంతర్ధానం కావాలి. ఏదైనా సమస్య రాగానే అంతర్ధానం అవ్వాలి. అంటే కళ్ళు మూసుకొని ఎదురుపోయి అదేమన్నా కానీ కాదు. అంతర్ధానం అయితే చిత్తము ప్రసన్న చేతస్సు వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ప్రశాంతతలో ఆ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలో ప్రశాంతమైన ఒక ఆలోచన వస్తుంది. అంతే, సింపుల్. సింపులే కదా. అది కనీసం మీరు నవ్వి సింపుల్ అంటేనన్నా బాగుండేది. లేకపోతే అట్లాగే చెప్తారు మాసవరంతా ఒకటి అనుకోవద్దు. ఇంత విన్న తర్వాత మాత్రం ఆ మాట అనవద్దు. చేస్తే తప్పకుండా అవుతుంది, చాలా సులభంగా అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు? ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇప్పుడు ఈ 3 శ్లోకాల్లో చెప్పిన దాని సారాంశం ఏమిటంటే, దీన్ని అతి సులభంగా చేయటం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎట్లా ఉంది అంటే, ఏ స్థాయిలో జీవిస్తున్నామో దాన్ని బట్టి. ఒక చిన్న కథ చెప్పమంటారా? ఒకప్పుడు ఒక జపాన్ వాళ్లకు ఇంకెవరికో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగేటప్పుడు యుద్ధ విమానాలు ఉంటాయి కదా, అవి ఒక విమానం కూలిపోయి అది ఎక్కడ పడిపోయింది? ఎక్కడో ఐలాండ్లో ఈ ట్రైబల్స్ ఆటవికులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి పడిపోయిందట. పడిపోతే వీళ్ళు ఎప్పుడు దాన్ని చూసుండరు కదా. చూసుండకపోతే ఇప్పుడు అది వచ్చి పడిన తర్వాత వీళ్ళకి ఆశ్చర్యం, ఇదేమిటి అని తెలుసుకోవాలి కదా. పాపం తెలియకపోతే ఇప్పుడు మనం కూడా అట్లాగే చేస్తాం కదా. ఏదో మట్టి ముద్ద తెచ్చుకొని ఇదేమిటి అని చూస్తాడు. మట్టే కానీ దానికి ఏదో విశిష్టత ఉందని చూస్తాడు. వాళ్ళు అట్లాగే ఈ నెప ముక్క ఏమిటో అర్థం చేసుకోవడానికి చూస్తున్నారు. ఎంతకు వాళ్ళకి ఏం అర్థమైంది? చూడగా అంటే దానికి చక్రాలు అయితే ఉన్నాయి కింద 2. కదిలిస్తే చక్రాలు ఉన్నాయి కాబట్టి కదులుతోంది. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానంతో ఏం చేశారు? ఇదేదో బండి అని అర్థం చేసుకొని దానికి ఎడ్లు కట్టేసి చక్కగా ఊర్లో మట్టి రోడ్ల మీద ఎడ్ల బండిలాగా తిప్పుకుంటున్నారు. దీనికి ఎంతో సాధించినట్టు, మేము ఎంతో గొప్ప విషయం సాధించామని వాళ్ళు అనుకుంటూ బ్రతికేస్తున్నారు. కొన్నాళ్లకు అదే స్థానానికి ఇంకొక యుద్ధ ట్యాంకర్ నడిపించే ఒక సైనికుడు వచ్చేసాడట. వాడు కూడా ఎక్కడి నుండో పడి ఉంటాడు. వచ్చి చూసి వీళ్ళు ఏమిటబ్బా విమానానికి ఎడ్లు కట్టి నడిపించుకుంటున్నారు, పిచ్చి వాళ్ళలాగా, దానికి ఇంజన్ ఉంటుంది కదా, వీళ్ళకి చెప్పాలి అనుకుని వాడి దగ్గరకు వచ్చి, ఎట్లా అక్కర్లేదయ్యా, ఇదే నడుస్తుందంటే వాడు నమ్మట్లేదు. అట్లా నడుస్తుంది, ఇనుప ముక్క దానికి అదే ఎట్లా నడుస్తుంది అన్నట్టు. కాదు నేను చూపిస్తానని అతను ఏం చేశాడు? ఎడ్లు విప్పేసి ఇంజన్ ఆన్ చేశాడు. అది నడిచింది. ఇతనికి ఏం తెలుసు? భూమి మీద నడిపించడం మాత్రమే ఇతనికి తెలుసు. కాబట్టి ఇతను ఏం చేశాడు? ఇప్పుడు ఇందాక ఎడ్లతో నడిచిన దాన్ని మిషన్తో, ఇంజన్తో నడిపించేటప్పటికి ఇంకా వీళ్ళు అసలు ఆకాశంలో ఉంది వీళ్ళ ఆనందం. ఏమిటి దానంతట అదే నడుస్తుంది అంటే దాన్ని బస్సులాగా వాడుకుంటున్నారు. ఊర్లలో మట్టి రోడ్లలో బస్సులాగా వాడుకొని చాలా గొప్పగా సాధించేసాము అనుకుంటున్నారు. ఇంకా కొన్నాళ్ళకి ఏమైంది? ఓ పైలట్ వచ్చి పడ్డాడు ఇక్కడ యుద్ధంలో, వచ్చి ఎక్కడ నుండో వచ్చి పడ్డాడు. ఇప్పుడు ఆ పైలట్ ఏం చూస్తాడు? ఇదేమిటి వీడు నేల మీద నడిపించుకుంటున్నారు విమానాన్ని అని అనుకొని అతను కూడా వచ్చి నిజం చెప్పాలని ప్రయత్నం చేశాడు. ఏమని? ఇది ఇట్లా కదయ్యా, నేల మీద తిరిగేది కాదు, ఇది గాల్లో ఎగిరేదంటే అస్సలు నమ్మకం లేదు వాళ్ళకి. అస్సలు నమ్మకుండా ఉంటే సరే నేను చూపిస్తానని అతను ఏం చేశాడు? దానికి ఇంధనం పోసి, పెట్రోల్ ఏదో పోసి ఏం చేశాడు? గాల్లో ఎగిరేసేటప్పటికి వీళ్ళు ఆశ్చర్యానికి అంతు లేదు. అహో అని జనక మహారాజ్ అన్నట్టు వీళ్ళు కూడా అహో అన్నారు. ఒక్కసారి కూడా అహో అని ఏమన్నారు? ఇట్లా ఇంత గొప్పగా ఎగురుతుంది అన్నాడు. ఇది ఈ కథ ద్వారా మనకొచ్చే నీతి ఏమిటి? మనం కూడా మన ఇంద్రియాలతో ఎడ్ల బండిని విమానానికి ఎడ్ల బండి కట్టి వాడుకుంటున్నట్టే వాడుకుంటున్నాం అంతే. మనం చేసే గొప్పగా అన్నీ ఏమిటి? జీవితంలో సాధించేవన్నీ విమానానికి ఎడ్ల బండి కట్టే అంతకంత గొప్పగా సాధించేసాం అనుకుంటున్నాం.
ఆ తర్వాత కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కాస్త ఏదో అంతరిక్షంలో చూసి శాటిలైట్లు అవి తయారు చేసుకుని ఇదంతా ఏమిటి, విమానాన్ని బస్సు లాగా వాడుకోవటం. ఏమంటారు దీన్ని చెప్పండి? మనిషి యొక్క తెలివిని ఎట్లా వాడుకుంటున్నాం? స్థూలమైన వాటి కోసం వాడుకుంటున్నాం. అదే ఋషులు మునులు చేసేది ఏమిటది? టేక్ ఆఫ్ చేస్తే అదేమవుతుంది? ఆకాశంలో ఎగురుతుంది. ఆకాశంలో ఎగరటం అంటే ఏమిటంటే ఈ స్థూల బుద్ధిని వదిలేసి ఏ స్థూల బుద్ధితో ఈ స్థూల ప్రపంచంలో స్థూలమైన విషయాల కోసము, అశాశ్వతమైన విషయాల కోసము ఇంద్రియ తేజస్సును అంతా వాడుకొని తెలివితేటలను, బుద్ధి కుశలతను అన్నిటికీ దాన్నే పెట్టి, కాలం, బలం, ధనం అన్నీ దాంట్లోనే పెట్టి చాలా గొప్పగా ఏదో సాధించినట్టు వాడుకునేది స్థూల బుద్ధి. మనం స్థూల జీవులమా సూక్ష్మజీవులమా? గట్టిగా అనండి కాన్ఫిడెన్స్తో. అట్లా అంతంత మొహమాట పడద్దు సత్యం చెప్పేటప్పుడు. అబద్ధాలు ఆడేటప్పుడు అనర్గళంగా వస్తాయి, అంతేనా? సత్యం చెప్పమంటే మాత్రం మొహమాట పడిపోయి అనాలో వద్దు అంటే నిజమైపోతుందేమో అని. నిజమైతే మంచిదే కదా, చెప్పండి. అంటే నిజమవుతుంది. మరి ఎప్పుడు ఏమనాలి? ఊరికే అనాలా లేదా? అందుకే మీ చేత ఎప్పుడు ఏమనిపిస్తాం, నేను ఎవరంటే అంటే అయిపోతారు అంతే, గ్యారెంటీగా. ఎందుకంటే అదే అయ్యి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్థూల బుద్ధిని సూక్ష్మత్వానికి ఎదిగేటట్టుగా బ్రతకాలి. అది ఇంద్రియాల నిగ్రహం అంటే. మనం పనిచేసేదంతా సూక్ష్మమైన వాటితోనే. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 మనం దేన్నైతే ఉపయోగిస్తున్నామో బయట బ్రతకటానికి అవన్నీ సూక్ష్మమైనవి. మనం సూక్ష్మజీవులం. సూక్ష్మంగా బ్రతకటం. ఆకాశం అంటే సూక్ష్మమైంది, కనిపిస్తున్న కంటికి. ఆకాశం కనిపించదు, అంతటా ఉంటుంది, కంటికి కనిపించదు, ఏ ఇంద్రియ గ్రహింపుకు అందదు. అటువంటిదే మన స్వరూపం ఆకాశం వంటిది. ఆకాశం అంటే స్మరణలో వెలుగు అని. ఆ స్మృతో కాశతే, స్మరణలో వెలుగు. స్మరణలో ఒక వెలుగు ఉందా లేదా మనకు? ఆ స్మరణలో వెలుగుతోనే అన్నీ తెలుసుకుంటున్నాం. అటువంటి ఆకాశంలోకి ఎగరాలి. స్థూల బుద్ధిని వదిలేస్తే సూక్ష్మత్వానికి ఎదుగుతాడు మనిషి. కాకపోతే మనకు ఏముంటుందంటే, ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు కోత ఎట్లా ఎగురుతుంది? ఒక కొమ్మను పట్టుకొని ఇంకో కొమ్మలో ఒక చేతి దీన్ని పట్టుకొని ఇంకో చేతితో దాన్ని పట్టుకొని అప్పుడు ఇది వదిలేస్తుంది. ఎందుకు? అది పైన ఎగురుతోంది కాబట్టి. అది వదిలేస్తే ఏమవుతుంది? వెంటనే కింద పడుతుంది. అది ఆధారం లేదు దానికి, భూమి అనే ఆధారం లేదు కనుక అది ఒక కొమ్మను పట్టుకొని కానీ ఇంకో చేతిని విడవదు. అంటే దాని ఆధారం దాని మీద ఉంది. మనం కూడా కొమ్మలను పట్టుకున్నట్టు విషయాలను పట్టుకొని ఎగురుతున్నాం. కానీ మనం ఒక విషయం మర్చిపోయింది, ఆ కోతి గాల్లో ఉంది కాబట్టి మనం నేల మీద ఉన్నాం. మనకు అది అక్కర్లే. మనకు ఒక కొమ్మను పట్టుకొని ఇంకో కొమ్మని పట్టుకోవాల్సిన అవసరం ఉందా? అది విడిచిపెట్టి అది పట్టుకొని ఇంకోటి వదలాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు? నేల మీద ఉన్నవాడికి అవసరం ఉండదు. అది నేల మీద ఉన్నవాడు ఎక్కడ పడడు. అట్లాగే మనం విషయాన్ని వదిలి ఇంకొక విషయాన్ని పట్టుకోకుండా జీవించలేకపోతున్నాం. ఒక విషయం వదలగానే ఇంకో విషయం పట్టుకోవాలనుకుంటాం. ఆధారం లేదనిపిస్తుంది. అంటే దాన్ని పట్టుకోకపోతే నాకు ఆధారం లేదని ఆకాశంలో ఉన్న కొమ్మల చెట్ల మధ్యలో వెళుతున్న కోతిలాగా ఉంది మన విషయం. కానీ మనం నేల మీద ఉన్న మనుషులం. మనకు ఆధారం నేల, ఆ కొమ్మలు కాదు. విషయాలనే కొమ్మలు కావు మనకు ఆధారము. మనం నేల, ఉనికి, సచ్చిదానంద స్మృతి అనే ఉనికి ఆధారంగా బ్రతుకుతున్నాం. ఒక్కసారి వదిలేసి చూడండి, ఎక్కడ పడడు, ఉంటాడు వాడు. అంత మనకు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనమాట. విషయాన్ని వదిలేస్తే నేను లేను, అంతగా అలవాటు పడిపోయి ఉన్నాం కనుక విషయాన్ని విడిచిపెట్టట్లేదు. ఇది స్థూల బుద్ధి. ఒక్కసారి విషయాలను వదిలి చూడండి, ఏం కాదు, చాలా ప్రశాంతంగా బాగుంటుంది. అది చేయలేకపోతాడు మనిషి, వెంటనే కల్పించుకుంటాడు. అందుకే ఎప్పుడైనా చూడండి, ఖాళీగా ఉంటే ఏదో పుస్తకం పట్టుకుంటాడు, పేపర్ పట్టుకుంటాడు, నలుపుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఖాళీగా ఇట్లా 5 నిమిషాలు కూర్చోమనండి, కనీసం తలగొక్కుంటాడు, ఉండలేడు చేయకుండా. అభ్యాసం చేయాలి. రోజుకు 5 నిమిషాలు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏ కదలిక రానివ్వద్దు. జస్ట్ అభ్యాసమే, దానివల్ల ఉనికి వస్తుందని కాదు, నిశ్చలమైన అభ్యాసం చేయటం, విషయాన్ని పట్టుకోకుండా ఉండే అభ్యాసం మినిమం ఇది. ఏం ఆలోచన రానివ్వద్దు, ఏం పట్టుకోవద్దు, దేనికి ఏం చెయ్యొద్దు. అంటే ప్రయాసపడి ఏం చెయ్యొద్దు. ఆలోచన వస్తే రానివ్వండి, పోతే పోనివ్వండి, దాన్ని అబ్జర్వ్ చేయొద్దు, ఏం చేయొద్దు.
అదేదో శ్వాస మీద ధ్యాస పెట్టదు, ఏది చేయొద్దు, ఉండాలంతే. 5 నిమిషాలు చేయలేమా, అలారం పెట్టుకొని చేయొచ్చు, స్టాప్ వాచ్ పెట్టుకొని, అంతే. విషయం లేకుండా నేను ఎంత స్థిరమైన స్వరూపమో నాకు అర్థమవుతుంది. ఇది సూక్ష్మ జీవితం. దీన్ని అభ్యాసం చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది, సూక్ష్మత్వంలోనే బ్రతకడం అలవాటైపోతుంది. స్థూల బుద్ధి, స్థూలంగా పనులు జరుగుతున్నా కూడా సూక్ష్మంలో బ్రతుకుతాడు. ఇప్పుడు స్థూలంగానే బయట జీవితము, స్థూలంగానే బుద్ధి అవగాహన, ఈ రెండింటిని మార్చటం, దీన్నే బుద్ధి జీవితం అంటారు. బుద్ధితో బ్రతకటం. ఇది మార్చుకుంటే ఇక్కడ చెప్పే ఇంద్రియ నిగ్రహానికి మనం ఏం ప్రయాస పడక్కర్లేదు. ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని సచ్చిదానంద స్మృతికి అంటుకొనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కన్ను ఉన్న పళంగా కంటికి వెలుగు ఎవరు? ఈ లైటా? చెప్పండి, లైటా? కాదు, కంటికి వెలుగు సచ్చిదానంద స్మృతి అంటుకునే ఉంది. అది మనమేమో ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా సచ్చిదానంద స్మృతిని అంటించాల్సిన అవసరం కూడా, దే ఆర్ కనెక్టెడ్ ఆల్వేస్. ప్రహ్లాదుడు ఏమంటాడు, కంటికి వెలుగు నీవే కదా అని నారాయణుడు అన్నాడు. మనం సచ్చిదానంద స్మృతి అంటున్నాం, ఏదైనా ఒకటే. ఇంద్రియాలన్నీ కూడా చార్జ్డ్ విత్ సచ్చిదానంద స్మృతి, ఆల్వేస్ చార్జ్డ్. మళ్ళీ ప్లగ్ఇన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ, ఆల్వేస్ చార్జ్డ్. ఇంత స్పష్టంగా ఉండి ఏదో ఒక కొరత వచ్చిన వాళ్ళలాగా చేయలేను అంటుంటాడు. కనుక స్థూలమైన జీవితాన్ని తొలగించుకొని సూక్ష్మ జీవితంలో బ్రతకటం అనే అభ్యాసం చేసిన రోజున ఏది కష్టం కాదు. ఇక్కడ భగవద్గీతలో చెప్పేవన్నీ కూడా అవలీల, సహజం, సరళం. అంత సహజంగా తన స్థితిని పొందుతాడు. చెప్పండి. ఇంకా మిగిలిన దీని తర్వాత 3-4 శ్లోకాలు ఉన్నాయి. పూర్తిగా నిలుపుకున్న సాధకుడి యొక్క స్థితిని చెప్తారు. ఇవి మొత్తం కూడా భగవద్గీతకే తలమానికమైన శ్లోకాలు. తర్వాత వచ్చే 4 శ్లోకాలు కూడా చెప్పండి. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచ అయుక్తస్య భావన నచ అభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఓం తత్ సత్.